బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సఫీర్గూడ చెరువు కుచించుకుపోయింది. 50 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు 66% ఆక్రమణకు గురైంది. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉన్న చెరువు ఇప్పుడు మురికి కోపంలా మారిపోయింది. వలస పక్షులకు ఆవాసంగా ఉన్న సఫీర్గూడ చెరువు ఇప్పుడు గుర్రపు డెక్క దుర్వాసనతో ఇబ్బందులకు గురి చేస్తోంది. సఫీర్గూడ చెరువు ఆక్రమణ, అక్కడి నిర్మాణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. నగర వ్యాప్తంగా ఉన్న చెరువులు పూర్తిగా కూడా కబ్జాకు గురవుతున్నాయి. ప్రస్తుతం మనము నేరేడ్మెట్కి సంబంధించిన ఒక సఫీర్గూడ లేక్ వద్ద ఉన్నాము. సఫీర్గూడ లేక్ కూడా పూర్తిగా 50 ఎకరాల వరకు ఉండాల్సింది. ఆక్రమణలకు గురై బఫర్ జోన్ కానీ FTL లెవెల్కి పూర్తిగా కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అపార్ట్మెంట్స్తో పాటు చిన్న చిన్న ఇళ్ళు కూడా పూర్తిగా లేక్ బఫర్ జోన్కి కట్టించడంతో కూడా చాలా ఇబ్బందులు ఇక్కడ స్థానికులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. వర్షాకాలం వస్తే ఇక్కడ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి. పూర్తిగా బఫర్ జోన్తో FTL లెవెల్ చూసుకోకుండా ఇల్లు కట్టుతూ ఉండడంతో కూడా ఇటీవల కాలంలో దానికి సంబంధించిన ఆక్రమణలు చేస్తుంటే హైడ్రా కూడా పూర్తిగా కొరడా జులిపిస్తుంది. ఎక్కడెక్కడైతే ఆక్రమణలు చేస్తున్నారో, బిల్డింగ్స్ కట్టిస్తున్నారో వాటన్నిటికి కూల్చేస్తున్నారు. అయితే సఫీర్గూడ లేక్ కూడా అలాంటిది ఒకటి. ఈ చెరువు పూర్తిగా దీనికి లేయర్కి అన్ని ఇల్లు కూడా కట్టేశారు. ఈ ఆక్రమణకు కూడా పూర్తిగా గురైందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో దీనికి సంబంధించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. అసలు ఇది ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం స్వరూపం ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్ మాట్లాడిద్దాం. అసలు దీనివల్ల నిజంగా కబ్జాలు అవుతున్నాయా, ఎంతవరకు కబ్జా అయింది సార్ మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఇంతకుముందు దీని స్వరూపం ఏ విధంగా ఉంది, సఫీర్గూడ లేక్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి రామకృష్ణపురం కానీ, సఫీర్గూడ కానివ్వండి, బండచెరువు కానివ్వండి, ఈ మూడు కూడా గొలుసుకట్టు చెరువులు. రామకృష్ణపురం నుంచి సఫీర్గూడకు వస్తాయి, సఫీర్గూడ నుంచి బండచెరువుకు పోతాయి. బేసికల్లీ ఇక్కడ మామూలు మట్టి కట్టు ఉంటుండే, మట్టి కట్టు నుంచి మొత్తం చెరువే. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏమైపోయినాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తున్నాయి, అనేక ఇల్లులు చుట్టుపక్కల వస్తున్నాయి, చెరువు ఎంక్రోచ్ చేస్తూ. మీరు చూస్తారు, బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం చెరువులో కట్టేసుకున్న తర్వాత కూడా కనీసం డ్రైనేజ్ దాంట్లో వదలద్దంటే కూడా మీరు లైవ్గా చూస్తారు చెరువులు. అసలు ఇప్పుడు చెరువులోకి డైరెక్ట్గా మురికి నీరు ఇట్లా ఎంక్రోచ్మెంట్ చేసుకున్న హౌజెస్ నుంచి వచ్చేస్తే మరి గుర్రపు డెక్క ఎప్పుడు పోతాయి? దోమల సమస్య గురించి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తారు. దోమలు ఎప్పుడైనా పోయే అవకాశం ఉందా? అట్లనే ఇళ్లలోకి వాటర్ రావడము ఆగను కూడా ఆగదు. ఎందుకంటే కిందంతా డౌన్ స్ట్రీమ్ ఏరియాలు, ఈ కింద పోయి ఇల్లే వాటర్ అంతా కూడా అట్లనే మునుగుతూ ఉంటాయి. కొంచెం వర్షం పడితే చాలు ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తాయి. ఈరోజు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బహుళంతస్తుల బిల్డింగ్లు కడతా ఉంటే కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాం. FTL బౌండరీస్ని ఎప్పటికప్పుడు కుచించుకువేస్తూ ఉన్నారు. అధికారులు డబ్బులు తీసుకొని ఇటువంటి పర్మిషన్లు ఇవ్వడం వల్ల అమాయకులు నష్టపోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో చెరువులు కబ్జాలు అవుతున్నాయి. ఇక్కడ పూర్తిగా ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది సార్? దీని చుట్టూ ఏమేమి కట్టించారు? అసలు ఒక ఇల్లు మాత్రమే ఉన్నాయి, అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా కట్టిస్తూ ఉన్నారు? ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఇది మధ్యలో అది బయోడైవర్స్ స్పాట్ అండి. అంటే కొల్లేరులు ఏ విధంగా వలస పక్షులు వస్తాయి, ఇక్కడికి వచ్చి పోతాయి, జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రదేశం. మీరు చూడండి, ఈరోజు మురికిని ఇక్కడ బోటింగ్ ఉండే 4 FTCలు పెట్టినా కూడా ఇది పోవట్లేదు. మీరు ఒక స్థానికులుగా ఇక్కడ ఏం చెప్తారండి? ఇక్కడి వరకు సిచ్యువేషన్ ఎట్లుంది? కబ్జాలు పూర్తిగా చేశారు, హాఫ్ ఆఫ్ ది చెరువు కూడా మునిగిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో 3 చెరువులు కూడా మంచినీటి సరస్సులా ఉండేవి. ఈ అధికారుల నిర్లక్ష్యము, అధికారుల వైఖరి, ఈ ప్రాంతంలో వెలిసిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వాటి కారణంగా ఇంకోటి ఇందులో సివరేజ్ ఏదైతే ఉంటుందో మోరి నీరు అంతా కూడా చెరువులకు పంపిస్తున్నారు. అధికారులు మత్తులో ఉన్నారో దేంట్లో ఉన్నారో తెలియదు. వాళ్ళకి అందినంత తీసుకుంటున్నారో లేకపోతే తీసుకోవటం లేదు, ఎందుకు దాన్ని ముందరికి తీసుకెళ్ళటం లేదో తెలియదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, హైడ్రా అని కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడైతే ఆక్రమణ చేశారో వాటన్నిటిని కూడా కూల్చేస్తుంది. సో ఇక్కడ మీ పరిధిలో ఎట్లుందంటారు సిచ్యువేషన్? ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా ఏమీ మాకు తెలియదు. ఇంకా హైడ్రా ఈ ప్రాంతంలో ఏ చర్యలు తీసుకుంటుందో. మా దగ్గర చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్లో కూడా కట్టిన అపార్ట్మెంట్లకి మరి పర్మిషన్లు ఇచ్చింది ఎవరో తెలియదు, ఎంత వెళ్ళినాయో తెలియదు అధికారులకి. చూస్తున్నాం కదా, మొత్తంగా ఈ సఫీర్గూడ చెరువుకు సంబంధించి కూడా 66% భూ ఆక్రమణకు కూడా పూర్తిగా దీని చుట్టూ ఇల్లు కట్టారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ఏదైతే మ్యాప్కి సంబంధించి టోటల్గా ఈ గ్రీన్ లైన్ కనిపిస్తున్న అంతా కూడా సఫీర్గూడకు సంబంధించిన చెరువు ఉండాలి. కానీ మొత్తం 66%
సంబంధించి కోతకు గురవడంతో పూర్తిగా ఏదైతే మనకి ఎల్లో లైన్ కనిపిస్తుందో ఆ ఎల్లో లైన్కి సంబంధించి అక్కడి వరకు మాత్రమే ఇప్పుడు సఫిల్గూడ లేక్ కనిపిస్తున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అంతా కూడా పూర్తిగా భూ ఆక్రమణకు గురవడంతో ఈ చుట్టుపక్కల ఇల్లు కానీ చాలా అపార్ట్మెంట్స్ వచ్చినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలి. గత సంవత్సరాలలో కూడా పూర్తిగా అధికారులు పట్టించుకోకపోవడం, అవినీతి అధికారుల కారణంగా కూడా ఈ విధంగా ఈ సఫిల్గూడ లేక్ తయారైనట్టు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు హైడ్రా రావడంతో దానిపైన చర్యలు తీసుకుంటే పూర్తిగా ఈ ఆక్రమణ ఏదైతే చెందిందో దాన్ని మళ్ళీ తిరిగి కూడా రావచ్చని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ నారాయణతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.